చూడండి ఒకసారి 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్లు అమ్మొద్దట. అంటే 2 ఏళ్ల లోపు పిల్లలు వచ్చి మీకు సిరప్ కావాలని అడుగుతారా? గమ్మత్తుంది ఏమైంది? వాళ్ళ పేరెంట్స్ ఎవరో పోతారు సిరప్ దగ్గు సిరప్ అంటే దగ్గు సిరప్ ఇస్తాడు ఆయన. కొన్ని దగ్గు సిరప్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి, అంటే పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి కొన్ని దగ్గు సిరప్లు. అట్లాంటి కొన్ని దగ్గు సిరప్లు భారతదేశంలోనే తయారైతున్నాయట. ఫార్మసీలకు ఫార్మసిస్టుల అసోసియేషన్ ఆదేశం. తమిళనాడులో ఔషధ తయారీ కంపెనీ శ్రీసెన్ సీజ్ చేసిరట. కోల్డ్ డ్రిఫ్ నమూనాల్లో కల్తీ అవశేషాలు. ఇప్పుడు గిడ కోటిలో గంగా ఫార్మసీ అని ఇంకొక ఏదో 2 ఫార్మసీల్లో ఈ ఇది సన్ఫార్మా వాడిది నకిలీ మెడిసిన్ దొరికింది. ఇప్పుడు అది ఎవరు తయారు చేశారు? సన్ఫార్మా వాడే తయారు చేసి నకిలీ అమ్ముతుండా, లేకపోతే వాని పేరు చెప్పి ఇంకోటి తయారు చేసిండా? ఏం ఎంక్వైరీ జరిగిందో తెలియదు, కానీ అసలు ఆ షాప్ని ఇంతవరకు సీజ్ చేయలే. మరి ఆ షాప్లో ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? మేము ఆ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేసినాం. ఇవాళ తెలంగాణలో కూడా ఇట్లాంటి నకిలీ మెడిసిన్స్ అమ్ముతున్నారని రీసెంట్గా ఎన్నో ఇన్వెస్టిగేషన్స్లో బయటపడ్డది. ఇది మొత్తం ఒక మాఫియా అండి, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా ఈ దేశంలో అతి భయంకరంగా ఉన్నది. ఇటీవల కలుషిత దగ్గు సిరప్ల కారణంగా చిన్నారుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మసీలు 2 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఉత్పత్తులు విక్రయించకుండా భారత ఫార్మసిస్టుల అసోసియేషన్ నిషేధం విధించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు లేదా తల్లిదండ్రులు కోరినా కూడా 2 ఏళ్ల వయసులోపు చిన్నారులకు దగ్గు సిరప్ లేదా యాంటీహిస్టామిన్లు ఇట్లాంటివి, అంటే ఆ కాంబినేషన్ ఉన్నటువంటి ఆ ఫార్ములా కాంబినేషన్ ఉన్న లేదా ఉపశమనం కలిగించే మందులు ఇవ్వరాదని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఫార్మసిస్టులందరూ పాటించాలని ఆదేశించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. దగ్గు సిరప్లు వాడటం వల్ల చిన్నారులకు కలిగే దుష్పరిణామాల గురించి వివరించాలి అని, వాటికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ఔషధ రహిత మందులు సూచించాలి అని ఆదేశించాయి. మరోవైపు అన్ని రకాల ఔషధాలను కట్టుదిట్టంగా పరీక్షించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ గట్టి ఆదేశాలు ఇచ్చింది. తయారీ కేంద్రాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్లకు సూచించింది. ఆ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ పేరు కోల్డ్ డ్రిఫ్ అనే ఒక మెడిసిన్ ద్వారా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో విషపూరిత దగ్గు సిరప్లు వాడటం వల్ల 20 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంకువారి సత్రం వద్ద ఉన్న ఔషధ తయారీ కంపెనీ శ్రీసెన్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీల్ చేసింది. ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. తమిళనాడు ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం ఈ నెల 4వ తేదీన ఈ కంపెనీలోని దగ్గు సిరప్ల నుంచి సేకరించిన నమూనాల్లో కల్తీ అవశేషాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో వెంటనే ఉత్పత్తి ఆపేయాలని కంపెనీ యాజమాన్యాన్ని తమిళనాడు సర్కారు ఆదేశించింది. ఇందులో తయారు చేసిన దగ్గు సిరప్ కోల్డ్ డ్రిఫ్ అమ్మకాలపై ఆ రాష్ట్రంలో నిషేధం విధించింది. 20 మంది పిల్లల కిడ్నీలు పాడై చచ్చిపోయారు పాపం. ఇట్లా మన రాష్ట్రంలో కూడా ఒక 2 సిరప్లనేమో నిషేధించినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఏదో ఎక్కడో చూసినా నేను, ఇగో వెలుగు పేపర్లో రాసినారు చూడండి. ఈ సిరప్లట దయచేసి కొనుగోలు చేయకండి, అమ్మొద్దు, నిషేధం విధించినట వాటి మీద. ఒకవేళ ఉన్నా ఇంటి బయట డస్ట్బిన్లో పడేయండి. ఇగో మన రాష్ట్రంలో రీలైఫ్ అండ్ రెస్పీ ఫ్రెష్ టీఆర్ అనే 2 సిరప్ల మీద నిషేధం విధించిరట. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గుమందు వల్ల 11 మంది చిన్నారులు మరణించడంతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రమాదకర డైథలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా అనుమానంతో కోల్డ్ డ్రిఫ్ SR13 బ్యాచ్ దగ్గుమందును నిషేధించింది. ఇప్పుడు మరో 2 సిరప్లపైన నిషేధం విధించింది. గుజరాత్కు చెందిన షేప్ ఫార్మా కంపెనీ తయారు చేసిన రీలైఫ్ అనే సిరప్ని, దాంతోపాటు రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన రెస్పీ ఫ్రెష్ టీఆర్ అనే సిరప్ని ప్రమాదకరమైన డైథలిన్ గ్లైకాల్ ఉన్నట్లు మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ ల్యాబ్ల రిపోర్ట్ల ఆధారంగా నిర్ధారించింది. దీంతో ఈ మందులు మెడికల్ స్టోర్లో అమ్మకూడదని, ప్రజలు కూడా వాడకూడదని DCA ఆదేశాలు ఇచ్చింది. ఎవరి దగ్గరైనా ఈ మందులు ఉంటే సమీపంలోని డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫీసులో అప్పగించాలి. ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 అనే నెంబర్కు కాల్ చేయొచ్చట. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మెడిసిన్స్. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇవాళ రేపు డాక్టర్ దగ్గర ఇవ్వాలంటే ఫీజు 500-1000 రూపాయలు ఉంటుంది. ఇక ఆయన మళ్ళీ ఉత్తగా మందులు రాసి పంపిస్తాడా, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అది ఇది అనేసరికి మళ్ళీ ఒక కుప్ప చేసి పెడుతున్నాడు. జనాల భయానికి కూడా ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్కి పోతున్నాం,
నేనైనా అదే చేస్తున్నా. మెడికల్ షాప్కి పోతున్నాం, పోయి దగ్గుంది, ఎంత ఏజు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అనగానే ఆయన సిరప్ ఇస్తాడు, అది వాడుతున్నాం. తగ్గలేదనుకో, తగ్గుతలేదని మళ్ళీ పోతున్నాం, మళ్ళీ యాంటీబయాటిక్ దానికి యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాం. సరే కొంతవరకు తగ్గుతుండొచ్చు, అది అవుతుండొచ్చేమో, కానీ దానివల్ల ఏమవుతుంది, ఆ రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నారు ఇష్టం వచ్చినట్టుగా మెడిసిన్స్ వాడడం వల్ల. కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ దేశంలో వైద్యము సామాన్యుడికి ఎక్కడిది చెప్పండి. పైసలున్నోడు ఏడికన్నా పోతాడు.